అలర్మేరుమంగ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః. తిరుమల శ్రీవారి సేవల గురించి మనకు తెలిసింది ఆన్లైన్లో కొన్ని నెలల ముందే తెరుస్తారని, అప్పుడే మనం బుక్ చేసుకోవాలని, ఒక లక్కీ డిప్ కూడా తీస్తారు. దాంట్లో సెలెక్ట్ అయితే మనం చక్కగా వెళ్ళి స్వామివారి సేవలను చేసుకోవచ్చు, దర్శన భాగ్యాన్ని కూడా పొందవచ్చని మనకు తెలుసు. మనం ఆ ఆన్లైన్ పోర్టల్ అనేది తెరిచినప్పుడు మనకు 12 రకాల సేవలు అనేవి కనిపిస్తాయి. కానీ ఆయా సేవల గురించిన వివరాలు అనేవి కూడా మనకు తెలియదు. ఒక్కొక్క సేవకు ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, అంటే ఈ సేవకున్న ప్రత్యేకత ఏంటి అనేది మనకు తెలియదు. ఆ సేవల గురించిన ప్రత్యేకత ఏంటి ఒక్కొక్క సేవకి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. స్వామివారికి చేసే సేవ ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతం. కానీ అందులో కొన్ని సేవలు అనేవి ఉన్నాయండి, అవైతే అద్భుతం, పరమాద్భుతం అన్నమాట. అవి ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాంటి సేవా భాగ్యం అనేది మనకు కలగదు. అవేంటో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం. స్వామికి మనం సేవలను చేయించుకుంటున్నప్పుడు వాటి గురించి తెలిస్తే, వాటిని మనం అనుభూతి చెందితే ఆ సేవకు నిజమైన ఫలితం లభిస్తుంది అని నేను నమ్ముతాను. అందుకే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ ఇన్ఫర్మేషన్ పూజ్యులైన పెద్దల నుండి సేకరించింది, నా సొంతం మాత్రం కాదు. మొదటగా మనం చూడబోయే సేవ ఏంటి అంటే సుప్రభాత సేవ. ఈ సేవలో బంగారు వాకిలి దగ్గర జయ విజయులు ఉంటారు కదా, ఆ వాకిలి దగ్గర అర్చకులు కుంచకోళ అనే ద్వారాన్ని తెరిచే వస్తువు ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ద్వారాన్ని ఓపెన్ చేసి అర్చకులంతా కూడా సుప్రభాతం చదువుతూ ఉంటారు. అర్చకులతో పాటు చక్కగా మనం కూడా ప్రత్యక్షంగా ఆ స్వామివారికి సుప్రభాతాన్ని వినిపించవచ్చు. మొదటి దర్శనం అనేది సన్నిధి గొల్ల అనే ఆయన కాగడా వెలుగులో స్వామిని దర్శిస్తారు. స్వామి పుట్టలో ఉన్నప్పుడు పాలు ఇచ్చిన గోవులు ఉన్నాయి కదా, వాటిని కాచిన గొల్లల వంశీకులే ఈ సన్నిధి గొల్లలు. తర్వాత దర్శనం అన్నమాచార్యుల వారి వంశీకులకు దక్కుతుంది. వీరు ఈ సమయంలో స్వామిని కీర్తన చేస్తారు. తర్వాత అర్చకులకు దర్శనం, ఆ తర్వాత మన భక్తులకు స్వామి యొక్క దర్శనం అనేది కలుగుతుంది. ఇదే సుప్రభాత సేవ. ఇక రెండవ సేవ వచ్చేసి తోమాల సేవ. స్వామికి భుజాల మీద నుండి క్రిందకు వేసిన మాలనే తోమాల అంటారు. ఇది డైలీ జరుగుతూ ఉంటుంది. తిరుమలలో ఉండే జియర్ స్వామి వారి పరివారం పర్యవేక్షణలో అక్కడకు వచ్చిన మాలలు అన్నింటినీ కూడా కలిపి ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడ చక్కగా అలంకరిస్తారు. ఆ టైంలోనే ఘంటానాదం అనేది జరుగుతూ ఉంటుంది. మనలో చాలామంది ఆ ఘంటానాదాన్ని విని ఉన్నాం కదా. ఇక వారంలో 3 రోజులు మాత్రమే భక్తులకు ప్రవేశం అనేది ఉందన్నమాట. మిగిలిన 4 రోజులు కూడా ఏకాంతంగానే ఈ సేవ అనేది చేస్తారు. ఇదే తోమాల సేవ. ఇక మూడవ సేవ అర్చన సేవ. తిరుమలలో దర్శనాలు, సేవలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ అర్చన సేవ అనేది ఒక ఎత్తు. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఈ సేవా భాగ్యం అనేది దొరకదనమాట. అంత అద్భుతమైన సేవ. అరగంట పాటు సహస్రనామాలతో స్వామికి షోడశ ఉపచార పూజ అనేది చేస్తారు. ఇక్కడ భక్తులంతా కూడా చక్కగా కూర్చుని అంతసేపు కూడా మనం స్వామిని దర్శించుకోవచ్చు. మన గోత్రనామాలు కూడా చెప్పి స్వామికి పూజ అనేది చేస్తారు. అనంతరం అందరికీ కూడా తీర్థప్రసాదాలు అందిస్తారు. ఇదంతా స్వామి దగ్గర మొదటి ప్రాకారం దగ్గర నుండే చూడవచ్చు. ఇంత దగ్గరగా స్వామి దర్శనం అంటే మన జన్మ ధన్యమే కదా. ఇక 4వ సేవ అంటే సహస్ర కలశాభిషేకం. స్వామివారి పాదాల వద్ద జీవస్థానం అనేది ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైంది, చాలా పవిత్రమైన స్థానం. అక్కడ చిన్న వెండి స్వామివారి మూర్తి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్వామివారినే భోగ శ్రీనివాసమూర్తి స్వామి అని పిలుస్తారు. మనకు మన ప్రాణానికి అనుబంధం అనేది ఏ విధంగా ఉంటుందో అలాగే మూల విరాటైన స్వామివారికి ఈ భోగ శ్రీనివాసమూర్తి స్వామివారికి కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఈ భోగ శ్రీనివాసమూర్తి వారి పాదానికి ఒక పట్టుతాడును కట్టి దానిని మూల విరాటు యొక్క కటిహస్తానికి కట్టి ఉంచుతారు. అంటే స్వామివారు నడుం పైన పెట్టుకునే ఎడం చెయ్యి ఉంటుంది కదా, దానికి కడతారన్నమాట. ఈ సహస్ర కలశాభిషేక సమయంలో
తాడుతో సహా ఈ పోగ శ్రీనివాస స్వామి మూర్తిని తీసుకొచ్చి బంగారు వాకిలి వద్ద పెట్టి సుగంధ ద్రవ్యాలతో నింపిన 1008 కలశాల నీళ్లతో ఆ మూర్తికి అభిషేకం చేసి ఆఖరున ఒక బంగారు బిందెలో నీళ్లను తీసుకెళ్ళి మూల విరాట్ యొక్క పాదాలకు అభిషేకిస్తారు. ఇక 5వ సేవ మనోహరమైనది, చూసే కళ్ళకు ఆనందాన్ని కలిగించేది పూలంగి సేవ. ఇది లక్ష్మీవారం అంటే గురువారాల్లో నైట్ చేస్తారన్నమాట. ఈ సేవా టైంలో స్వామివారికున్న వస్త్రాలన్నింటినీ కూడా తొలగించి ఒక గౌన్ లాంటిది వేస్తారట. ఇక స్వామివారికి వస్త్రాలు, కిరీటము, ఆభరణాలు, శంఖచక్రాలు అన్నీ కూడా పూలతోనే తయారు చేసి స్వామివారిని అలంకరిస్తారట. స్వామివారు మొత్తం కూడా పూలతో నిండిపోయి ఉంటారట. నేత్రానందం అంటారు చూసారా, అంత నేత్రాలకు ఆనందం అనేది కలుగుతుంది. ఇక 6వ సేవ వచ్చేసి అభిషేకం. సేవలన్నింటిలోకి అర్చన, అభిషేకం ఈ 2 సేవలు దొరకాలంటే నిజంగా అదృష్టం అనేది ఉండాలంటండి. ఈ సేవ కేవలం శుక్రవారం రోజు ఉదయం మాత్రమే జరుగుతుందట. ఈ సేవ దొరికితే స్వామివారి నిజ దర్శనం అనేది మనకు దొరుకుతుంది. అంటే ఆభరణాలు లాంటివి ఏమీ లేకుండా ఉన్న స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. స్వామివారికి ఒక్క చిన్న అంగవస్త్రాన్ని మాత్రం ఉంచుతారట, మిగతా అన్నీ కూడా ఆభరణాలు అన్నీ తీసేస్తారట. ఈ సేవా టైంలో మనం చక్కగా స్వామివారి హృదయం పైన ఉన్న వ్యూహలక్ష్మి అమ్మవారిని కూడా చూడవచ్చు. స్వామివారి కుడి రొమ్ముపై ఆ తల్లి దర్శనమిస్తుంది. ఈ తల్లి ఈ టైంలో తప్ప వేరే సమయాల్లో కనిపించరు. అమ్మకు అద్దిన చందనం ఒక అచ్చులాగా తయారవుతుంది. ఆ అచ్చును ఈ అభిషేక సమయంలో అదృష్టవంతులైన భక్తులు పొందగలుగుతారండి. ఇక స్వామివారికైతే పొనుగుపిల్లి తైలం అనేది ఉంటుంది కదా, దాన్ని రాస్తారనమాట ఒళ్ళు మొత్తం కూడా. తర్వాత చందనం, పచ్చకర్పూరం లాంటి ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలతో కలిపిన ఆకాశగంగా జలాలతో స్వామిని అభిషేకిస్తారు. ఈ పూజలో పాల్గొనే దంపతులకు ఒక అభిషేక జల కలశం అనేది ఇస్తారు. అప్పుడు ఆ కలశాన్ని పట్టుకొని వారందరూ ఆనంద నిలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఆ కలశంలోని నీళ్లతో స్వామిని అభిషేకిస్తారు. విన్నారు కదా, ఈ అభిషేక సేవలో ఎన్ని అదృష్టాలు కదా. ఈ సేవ దొరికిన వారు నిజంగా ధన్యులే అండి. తర్వాత స్వామివారి నిజపాద దర్శనం అనేది కలుగుతుంది. అభిషేక అనంతరం స్వామివారి పాదాలకున్న కవచాలను తీసి స్వామివారి యొక్క నిజ పాద దర్శనాన్ని మనకు కల్పిస్తారు. ఇక 7వ సేవ వస్త్రాలంకరణ సేవ. ఇది చాలా ఖరీదైన సేవ అని అంటూ ఉంటారు. ఇది శుక్రవారం అభిషేకం చేసిన తర్వాత భక్తులు చీరలాంటి పొడవాటి పట్టు వస్త్రాన్ని ఇస్తే దాన్ని స్వామివారికి అలంకరించి తర్వాత ఆ సేవ చేయించుకుంటున్న వారికి ఆ దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. మన చేత్తో ఇచ్చిన వస్త్రాన్ని స్వామికి అలంకరించుకోవడం కూడా మన యొక్క అదృష్టమే కదా. ఇక 8వ సేవ వచ్చేసి అష్టదళ పాద పద్మారాధన సేవ. 108 బంగారు పద్మాలతో అష్టోత్తర నామాలు చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బంగారు పద్మంతో స్వామివారి పాదాలకు పూజ అనేది చేస్తారు. ఈ 108 బంగారు పద్మాలను ఒక ముస్లిం భక్తుడు ఇచ్చారని చెప్తూ ఉంటారండి. స్వామివారి దృష్టిలో కులమతాలకు తావనేది లేదు. స్వామివారు భక్తి మాత్రమే చూస్తారు. ఇక్కడ నేను కులమతాల గురించి మాట్లాడలేదండి, ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు దయచేసి. ఇక 9వ సేవ వచ్చేసి తిరుప్పావడి సేవ. గురువారం రోజు స్వామివారి నామాన్ని సడలించి కొంచెం చిన్నగా చేస్తారు. అప్పుడు స్వామివారి నేత్రాలనేవి కనిపిస్తాయి. ఈ టైంలో స్వామివారి నేత్రాల్లో తీవ్రమైన మహాశక్తి అంటే పవర్ అనేది మనం తట్టుకోలేమండి, అంతుంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే స్వామివారి ఎదురుగ్గా స్వామి చూపు ఎక్కడైతే పడుతుందో ఆ ప్లేస్లో ఒక పెద్ద వెండి మంచాన్ని వేసి దానిపైన 450 కేజీల దాకా పులిహోరను తయారు చేసి గుట్టలాగా పోసి దానిపై ఇంకా ఎన్నో రకాల నైవేద్యాలను పెట్టి వాటిపై స్వామి చూపు అనేది పడేలా చేసి అప్పుడు దాన్ని స్వామికి నివేదన అనేది చేస్తారట. దీన్నే తిరుప్పావడ సేవ అని అంటారు. ఇక స్వామివారికి చేసే 10వ సేవ ఊంజల్ సేవ. మనం దర్శనానికి వెళుతూ ఉన్నప్పుడు ధ్వజస్తంభానికి పక్కన అద్దాల మండపం ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడకు మనం వెళ్ళి కూర్చొని ఈ సేవను తిలకించవచ్చు. చుట్టూ అద్దాలు ఉండడం వలన స్వామి అలాగే అమ్మవార్లు
మనకు ఎన్నో రకాలుగా ఎన్నో రెట్లుగా మనకు కనిపించి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారనమాట. అన్ని అర్థాల్లోంచి కూడా వారు ముగ్గురు కనిపిస్తూ మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తారు. ఇక 11వ సేవ వచ్చేసి కళ్యాణోత్సవ సేవ. ఇది ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఈ కళ్యాణం అనేది ఒక 2 గంటల పాటు సాగుతుంది. ఇక చివరి సేవ 12వ సేవ సహస్ర దీపాలంకరణ సేవ. ఈ సేవకు ఎలాంటి టికెట్లు కానీ బుకింగ్స్ కానీ అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా తిలకించవచ్చు. డైలీ సాయంత్రం ఆలయం బయట ఒక మండపంలో ఈ సేవ అనేది జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఈ మండపాన్ని చూసే ఉంటాం కదా. స్వామివారిని అమ్మవార్లను ఊయల్లో ఉంచి ఊపుతూ ఉంటారు. చుట్టూ 1000 దీపాలను వెలిగించి కింద అన్నమాచార్యుల వారి కీర్తనలు ఆలపిస్తూ ఉంటారు. ఎంతో హాయిగా ఉంటుందండి. నేత్రానందం శ్రవణానందం అంటారు కదండి, అది ఈ సేవలతో మన సొంతమవుతుంది. దీంతో పాటుగా నేను మీతో మరొక విషయాన్ని కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు ఒక వెంకటేశ్వర స్వామి వారి వీడియోలో చెప్పాను. బట్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మనకు స్వామివారి దర్శనం అయిన తర్వాత మనం గుడి చుట్టూ లోపలే గుడి చుట్టూ తిరుగుతాం కదా, ప్రదక్షిణలాగా బయటకు వస్తాం కదా. వచ్చిన తర్వాత అక్కడ అరుగు ఉంటుంది. ఆ అరుగు పైన తీర్థాన్ని ఇస్తూ ఉంటారు. తప్పకుండా ఆ తీర్థాన్ని స్వీకరించండి. అస్సలు మర్చిపోవద్దు, అసలు వదిలిపెట్టొద్దండి. ఎందుకంటే అది ఆ బ్రహ్మదేవుని యొక్క స్పర్శ తలిగిన జలం అన్నమాట. ఎందుకంటే రోజు రాత్రి సమయంలో బ్రహ్మాది దేవతలు భూమిపైకి దిగి వచ్చి ఆ స్వామివారిని అభిషేకించుకుంటారట. అందుకోసమే ఆలయంలో రోజు తలుపులు వేయడానికి ముందుగా కొన్ని పాత్రల్లో నీళ్లు అక్కడ నింపి ఉంచుతారట. ఆ జలంతో బ్రహ్మగారు స్వామివారిని అభిషేకించుకుంటారట. రోజు కూడా ఆ పాత్రలో కొద్దిగా జలం అనేది మిగులుతుందంట. ఆ జలాన్నే మామూలు జలంతో కలిపి భక్తులకి తీర్థంగా ఇస్తారట. అలాగే మన పైన కూడా చల్లుతూ ఉంటారండి అక్కడ. తప్పకుండా ఆ తీర్థాన్ని మర్చిపోకుండా స్వీకరించండి. విన్నారు కదా, మరి నేను చెప్పిన సమాచారం మీకు సరైందే అని అనిపించిందా? స్వామివారికి జరిగే సేవల గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.